నమస్తే, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ ప్లస్. ఇంటర్ తర్వాత అందరూ వెళ్లే కోర్సులు కాకుండా మంచి భవిష్యత్తు ఇవ్వగలిగే కోర్సులేంటి అనేది ఈ రోజు మాట్లాడుకోబోతున్నాం. ఎంపీసీ, బైపీసీ, హెచ్సీసీ, సిఈసీ, ఎంఈసీ చదివిన పిల్లలందరూ ఈ ప్రోగ్రామ్ను మిస్ కాకుండా చూడండి. మీ భవిష్యత్తు బంగారు బాటలో చూసుకునే మోర్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా మీకు అందుతుంది. మరెందుకు ఆలస్యం, వివరాల్లోకి వెళదాం. అందరూ ఒకేలాగా ఆలోచించరు, కొందరు చాలా డిఫరెంట్గా ఉండాలని అనుకుంటారు. అటువంటి పిల్లల కోసమే ఈ ప్రత్యేక కార్యక్రమం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేయడానికి మార్వాడి యూనివర్సిటీ అడ్మిషన్ విభాగానికి చెందిన అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ మహేంద్ర నాయుడు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి మహేంద్ర నాయుడు గారు. సో మెయిన్గా ఏంటంటే ఈ రోజు ఎపిసోడ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో కూడుకున్నదై ఉంటే బాగుంటుంది, ముఖ్యంగా ఇంటర్ డిగ్రీ చేసినటువంటి స్టూడెంట్స్కి. సో ఇంటర్తో స్టార్ట్ చేద్దాం. మనము ఇంటర్ చేసిన స్టూడెంట్స్ అందరికీ ఉపయోగపడేలాగా, మంచి ఫ్యూచర్ ఉండేలాగా ఉన్న కోర్సెస్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. తప్పకుండా. సో మనకి జనరల్గా చూస్తే అందరూ అంటే ఈ ఎంబీబీఎస్ లేదా జేఈ వీటి గురించి ఎక్కువ మాట్లాడుకుంటుంటారు. పిల్లలు అటువైపు వెళ్ళే వాళ్ళు డెఫినెట్గా అటువైపు వెళ్తుంటారు. కాకపోతే అందరికీ ఆ లెవెల్ స్కిల్ ఉండదు కనుక ఎవరైతే పిల్లలు కొద్దిగా వెనక్కుంటారో ఇటువంటి పిల్లలు బెటర్గా ఏదన్నా ఒక పర్టికులర్ కోర్సెస్ని కానీ సెలెక్ట్ చేసుకొని అటువైపు వెళ్ళి ఒక బ్రైట్ ఫ్యూచర్ని పొందాలి అనుకున్నప్పుడు మనం ఈ రోజున కొన్ని కోర్సెస్ గురించి డిస్కస్ చేద్దాం. ఎక్కడైతే కాంపిటీషన్ తక్కువ, ఆపర్చునిటీస్ ఎక్కువ ఉండగలిగేటువంటి కొన్ని కోర్సెస్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. సో ఆ రకంగా మాట్లాడుకున్నప్పుడు ఇంటర్మీడియట్లో ఏ కోర్స్ చదివినా, అంటే మీరు ఇందాక మేడం చెప్పినట్టుగా బైపీసీ కావచ్చు, ఎంపీసీ కావచ్చు, సిఈసీ కావచ్చు, హెచ్ఈసీ కావచ్చు, ఎనీ +2 కోర్స్. సో ఇక్కడ వీళ్ళందరికీ ఈ మధ్య అంటే ఎంపీసీ చదివిన పిల్లవాడు ఇంజనీరింగ్ వైపు వెళ్ళిపోతాడు, రైట్ యూనో ఆ వైపు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అటువైపు వెళ్ళిపోతారు. కాకపోతే ఎంపీసీ కాకుండా మిగతా కోర్స్ చదివి బట్ వాడికి యూనో 10th కంప్లీట్ అయిన తర్వాత అంటే ఏ కోర్సు తీసుకోవాలో తెలవక వాళ్ళకి ఏదో ఎవరో చెప్పారనో ఏంటో వేరే కోర్సెస్ తీసుకొని బట్ తర్వాత రియలైజ్ అయింది నాకు టెక్నికల్ కోర్స్ వైపు ఇంట్రెస్ట్ ఉంది, సాఫ్ట్వేర్ వైపు ఇంట్రెస్ట్ ఉంది, నేను అటువైపు పోలేకపోతున్నాను అని ఇంతకు ముందైతే బాధపడాల్సిన పరిస్థితి ఉండేది. బట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కొత్తగా వస్తున్నట్టు ఈ ఎన్ఈపీ ఏదైతే ఉందో మనకి ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తుంది. ఇంటర్మీడియట్లో ఏ మ్యాథ్స్ కాకుండా ఏది చదివి ఉన్నా కూడా వాళ్ళు కంప్యూటర్ సైన్స్ వైపు వచ్చి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి అనుకుంటే వాళ్ళకి ఆ అవకాశాన్ని కల్పిస్తుంది. ఆ ప్రోగ్రాం పేరే బిఎస్ కంప్యూటర్ సైన్స్ అంటాం. ఇది 4 years కోర్స్ అనమాట. సో ఈ 4 years కోర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇట్ ఈస్ ఈక్వల్ టు ఇంజనీరింగ్ అనమాట. సో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ వైపు వెళ్ళాలి అనుకున్నప్పుడు, ఇంజనీర్ అవ్వాలి అనుకున్నప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్ పక్కన తీసుకెళ్ళి కూర్చోపెట్టగలిగే కోర్స్ ఇదనమాట. సో ఇంటర్మీడియట్లో మీరు ఎంపీసీ చదవలేదు, నేను ఇంజనీర్ అవ్వలేకపోతున్నాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనే విషయాన్ని పక్కన పెట్టి మీకు కూడా అవకాశాన్ని పొందే వెసుబాటుని ఈ ఎన్ఈపీ కల్పిస్తుందన్నమాట. సో ఈ ప్రోగ్రాం వచ్చేపాటికి 4 years ఉంటుంది. అదేవిధంగా మన పిల్లలు ఎక్కువగా డిగ్రీ గ్రాడ్యుయేషన్ తర్వాత మాస్టర్స్కి బయటికి వెళ్తూ ఉంటారు. సో ఎంఎస్ మనకి బాగా ఎక్కువగా పిల్లలు వెళ్తున్నది, యుఎస్ ఎక్కువగా వెళ్తుంటారు, మనం అక్కడ ఎంఎస్ అంటుంటాం ప్రోగ్రామ్. ఈ బిఎస్ ప్రోగ్రామ్ చేసిన పిల్లలు బయటికి వెళ్ళదలుచుకుంటే ఎంఎస్సికి కూడా బయటికి వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇది 4 years కోర్స్ అవ్వటం వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇది గ్లోబల్ రికగ్నైజ్డ్ డిగ్రీ అనమాట, 4 years డిగ్రీ. అట్ ద సేమ్ టైం కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఈ కోర్సుని రన్ చేస్తున్నాయి. వాటికి మా ఇన్స్టిట్యూషన్ మార్వాడి యూనివర్సిటీకి ఉన్న వేరియేషన్ ఏంటి అంటే ఇక్కడ ఫ్యాకల్టీ అంతా కూడా ఇంజనీరింగ్ సైడ్ టీచ్ చేసే వాళ్ళే ఇక్కడ టీచ్ చేయటం వల్ల మా ఈ బిఎస్ ప్రోగ్రామ్ కంపేర్ టు అదర్ ఇన్స్టిట్యూషన్స్ మేము స్ట్రాంగ్ అని చెప్పొచ్చు ఇండియాలో. సో ఈ బిఎస్ ప్రోగ్రాంలో కూడా మనకి కంప్యూటర్ సైన్స్లో ఇప్పుడు ప్రస్తుతం కొత్తగా వస్తున్నటువంటి స్పెషలైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, అదేవిధంగా డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విత్ డేటా సైన్స్, ఈ స్పెషలైజేషన్స్తో ఈ ప్రోగ్రామ్ మేము అందిస్తున్నాం. సో పిల్లలకి ఇది ఒక మంచి అవకాశం, రైట్. వాళ్ళు వెళ్తున్నది కాకుండా కామర్స్ నుంచి నేను ఇప్పుడు జంప్ అవ్వాలనుకుంటున్నాను కంప్యూటర్ సైన్స్ వైపు, లేకపోతే హిస్టరీ నుంచి ఇటువైపు జంప్ అవ్వాలనుకుంటున్నాను
ఆ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ మనకి ఈ కోర్స్ అందిస్తుంది. సో ఇది ఒక స్పెషలైజ్ ప్రోగ్రామ్ అని నేను చెప్పగలను. సో అందరికి ఉపయోగపడే ప్రోగ్రామ్ ఇది ఒకటి. అదేవిధంగా మనకి జనరల్గా 3 years డిగ్రీస్ అనేవి అవుట్డేట్ అయిపోయాయి. సో ఈ +2లో మీరు ఏది చదివినా మళ్ళీ మీరు చేయగలిగిన కోర్స్ ఏంటి అంటే BCA కంప్యూటర్ అప్లికేషన్. సో ఆ యాప్స్ అనేవి ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ డైలీ లైఫ్. డెఫినెట్లీ వాటికి ఉన్న డిమాండ్ వాటికి ఉంటుంది. సో బీటెక్ కాకపోతే మీరు చేసుకోగలిగిన కోర్స్ BCA. సో దీంట్లో ఈ కొత్త న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మీకు కల్పిస్తున్న అవకాశం ఏంటి అంటే దీంట్లో కూడా 4 years డిగ్రీని మేము ఇంట్రడ్యూస్ చేసాం. సో ఎవరైతే కంప్యూటర్ సైన్స్ వైపు 3 years వెళ్ళినప్పుడు ఆప్షన్స్ తక్కువ ఉంటాయి, 4 years BCA చేసినప్పుడు మీకు ఆప్షన్స్ ఎక్కువగా ఉంటాయి. దీంట్లో కూడా మేము ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ ఈ ప్రోగ్రామ్స్ మేము కల్పిస్తున్నాం. అట్ ద సేమ్ టైం అదేవిధంగా మళ్ళీ మనం మేనేజ్మెంట్ పరంగా చూసుకుంటున్నప్పుడు సేమ్ BBA మనం అందరం వింటుంటాం 3 years అని. మా దగ్గర హానర్స్ డిగ్రీ 4 years ఉంటుంది. సో దీంట్లో మీ స్పెషలైజేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మోడర్న్ నవడేస్ ఎక్కువ పిల్లలు ఇష్టపడుతున్నటువంటి బిజినెస్ అనలిటిక్స్ కావచ్చు, లేదా అంటే మనకి జనరల్గా మార్కెటింగ్, HR, ఫినాన్స్ ఇది మీరు మీరే కాదు మేము చిన్నప్పటి నుంచి వింటున్న ఆప్షన్స్ అవి. అలా కాకుండా ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్స్కి తగ్గట్టుగా మేనేజ్మెంట్లో కంప్యూటర్ అప్లికేషన్ మీకు తెలిసిందే. సో దట్స్ వాట్ బిజినెస్ అనలిటిక్స్. అదేవిధంగా మనకి చూస్తే డిజిటల్ మార్కెటింగ్, పేపర్లో యాడ్ వేసే ఆ కాన్సెప్ట్ అంతా అవుట్డేటెడ్, అంతా కూడా మొబైల్ చేతిలోకి వచ్చేసింది. సో ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా బిగ్ రోల్ ప్లే చేయబోతుంది. ఫ్యూచర్ అంతా కూడా ఈ అడ్వర్టైజింగ్, మార్కెటింగ్ ఇదంతా కూడా డిజిటల్ మార్కెటింగ్ హ్యాండిల్ చేయబోతుంది. సో అటువైపు కూడా అవకాశాల పరంగా చాలా బాగుంటాయి. సో ఇటువైపు వెళ్ళొచ్చు మీరు. సో ఇందాక మనం చెప్పుకుంటున్న BS కంప్యూటర్ సైన్స్ కావచ్చు, లేదా BCA ప్రోగ్రామ్స్ కావచ్చు, అదేవిధంగా BBA ప్రోగ్రామ్స్ కావచ్చు. అదేవిధంగా చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ బట్ అవకాశాల పరంగా చాలా బాగుండేది లా అని చెప్పొచ్చు. దీంట్లో కెరియర్ పరంగా కొంతమంది లాయర్స్, మన ఫేమస్ పొలిటీషియన్స్ కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, లేదా ఇంకొక ఫినాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్నవాళ్ళు, ఇటువంటి కేసెస్ని వాదించే కొంతమంది లాయర్స్ ఇండియాలో గంటకి 10 lakhs నుంచి 30 lakhs వరకు తీసుకునే లాయర్స్ ఉన్నారు. సో ఈ లా ప్రొఫెషన్ కూడా అద్భుతంగా ఉంటుంది. కాకపోతే ఇది ఏంటంటే ఒక కంపెనీలోకి వెళ్ళి వర్క్ చేద్దాం, ఏదో జాబ్ ఆ బౌండరీస్లోకి వెళ్ళి సేఫ్గా ఉందాం, అటువంటి వాళ్ళు ఇటువైపు వెళ్తే సక్సెస్ అవ్వలేరు. కానీ ఎవరైతే ఛాలెంజింగ్ యాటిట్యూడ్ ఉంటుందో, నేను ఇండిపెండెంట్గా బతకగలను, ఐ కెన్ డూ సంథింగ్ ఇన్ లైఫ్ అనుకుంటారో అటువంటి పిల్లలకి డెఫినెట్లీ ఐ కెన్ సజెస్ట్ దెమ్ దిస్ BA, LLB కోర్సెస్ ఏవైతే ఉంటాయో లా వైపు మీరు తప్పకుండా వెళ్ళొచ్చు. సో ఇది ఒక కోర్స్. సో ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్, మెడికల్ కాకుండా వెళ్ళాలి అనుకునే పిల్లలు వీటి వైపు డెఫినెట్లీగా వెళ్ళొచ్చు. సో దట్స్ వాట్ మై సజెషన్ ఫర్ అవర్ యంగ్స్టర్స్. సో అలానే MPC చదివినటువంటి స్టూడెంట్స్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ కాకుండా ఇంజనీరింగ్లో ఇంకా ఎలాంటి ఆప్షన్స్ వాళ్ళకు ఉండే అవకాశం ఉందండి? తెలిసిన వాళ్ళు, తెలవని వాళ్ళు అందరూ కూడా ఇంజనీరింగ్ చేస్తామంటే ఏం చేస్తామంటే కంప్యూటర్ సైన్స్. సో అలా కాకుండా అంటే దీంట్లో ప్రాబ్లం ఏంటి అంటే మనకి ఇండియాలో దాదాపుగా ఒక 15 లక్షల ఇంజనీరింగ్ సీట్స్ ఉంటే దాంట్లో దాదాపుగా 8 నుంచి 9 లక్షల పిల్లలు ఈ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్గానే వెళ్తున్నారు. సో ఎప్పుడైతే ఎక్కువ మంది అటువైపు వెళ్తారో ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. సో కాంపిటీషన్లో మనకి జనరల్గా తెలిసిందే ఎప్పుడు కూడా పైనుంచి వస్తారు ఏ కంపెనీ వచ్చినా. సో టాపర్స్గా ఒక మంచి పర్సంటేజ్తో హ్యాండిల్ చేసేవాళ్ళు డెఫినెట్లీ దే విల్ హ్యావ్ బెటర్ ఫ్యూచర్, నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే వరల్డ్ నీడ్ దట్ మచ్ ఆఫ్ technocrats into this IT industries, computer science industries I can say, what I mean IT companies I can say. సో ఇక్కడ వాళ్ళు వెళ్ళిపోతారు. మరి ఎవరైతే 50% నుంచి జనరల్గా ఒక 65-70% ఉండే పిల్లలు, మీరు కూడా వాళ్ళ వెనక వెళ్తే
మీరు వెనకున్నారు కనుక వెనక ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు మీరు కొద్దిగా అందరు వెళ్ళే దారి కాకుండా కొద్దిగా కొత్తగా ఆలోచించాల్సి ఉంటుంది. అటువంటి పిల్లల కోసం నా సజెషన్ ఏంటి అంటే, ఫస్ట్ మనం మాట్లాడుకుంటే జనరల్గా ఈసీఈ అని మనం గత 15-20 ఇయర్స్ నుంచి దాని గురించి ఎక్కువగా మాట్లాడుకుంటాం. సో ఇప్పుడు దాంట్లో వస్తున్న కొత్త చేంజ్ ఏంటి అంటే, ఒక రకంగా చెప్పొచ్చు అప్డేటెడ్ వెర్షన్ అని చెప్పొచ్చు. కొన్ని ఐఐటీస్, కొన్ని టాప్ ఇన్స్టిట్యూషన్ ఈ కోర్సును అందిస్తున్నాయి. మనం చూస్తే ఈసీలో ఎలక్ట్రానిక్స్ ప్లస్ కమ్యూనికేషన్ ఈ సెక్టర్స్ ఉంటాయి. సో ఇప్పుడు కొత్తగా వస్తున్న సెక్టర్ ఏంటి అంటే, ఎలక్ట్రానిక్స్ కామన్గా ఉంటుంది, కమ్యూనికేషన్ ప్లేస్లో సాఫ్ట్వేర్ మీకు యాడ్ ఆన్ అవుతుంది. సో దీనివల్ల దీన్ని ఐసీటీ అంటామన్నమాట. సో ఈ పర్టికులర్ బ్రాంచ్ వల్ల ఉపయోగం ఏంటి అంటే, మీరు కావాలంటే ఈ ఎంబెడ్ సిస్టమ్స్ ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో అటువైపు వెళ్ళొచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఈ చిప్ డిజైన్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్. ఎలక్ట్రానిక్స్ ఇట్స్ అ హ్యూజ్. అదేవిధంగా మీరు 4 years చదివిన తర్వాత నాకు ఇంట్రెస్ట్ దాంట్లో లేదు, చాలామంది మన దాంట్లో ఈసీ చదివిన తర్వాత సాఫ్ట్వేర్ వైపు వస్తుంటారు. సో కొత్తగా నేర్చుకోకుండా ఇట్స్ ఎ పార్ట్గా ఉంటుంది మీకు. సో మీకు 2 రకాల ఆప్షన్స్ ఉంటాయి. అయితే ఎలక్ట్రానిక్ సెక్టర్స్ వైపు వెళ్ళొచ్చు, లేదు అంటే మీరు ఇటు సాఫ్ట్వేర్ వైపు రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో మల్టీ ఛాన్స్ ఎప్పుడైతే ఉంటుంది, మీరు కంప్యూటర్ సైన్స్ ఒక్కటి చదివే కన్నా ఇక్కడ 2 చదవటం వల్ల 2 వైపులా అవకాశాలు ఉంటాయి. సో ఇది ఒక కోర్స్గా మీరు తీసుకోవచ్చు. అదేవిధంగా మెకానికల్ అంటే ఇదేమి కొత్త కోర్స్ ఏం కాదు, మరి అవకాశాలు లేవు కదా అనే పాయింట్ తెలియని వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది. మెకానికల్ పరంగా మనం చూసుకుంటున్నప్పుడు మనం వరల్డ్లో మేజర్ లీడ్ ప్లే చేయబోతున్నాం మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్తో. సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో దాంట్లో బోల్డ్ అంతా చేంజ్ రాబోతుంది. అట్ ద సేమ్ టైం మనకి ప్రపంచమే మారబోతుంది. కమింగ్ ఇయర్స్లో మనం గ్రీన్ ఎనర్జీలోకి కన్వర్ట్ అవ్వబోతున్నాం. సో ఈ గ్రీన్ ఎనర్జీలోకి కన్వర్ట్ అవ్వబోయేటప్పుడు మీకు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ మనం చూసుకున్నట్టుగైతే ఈవీ కార్స్ దగ్గర నుంచి ఆ అప్లికేషన్ సో మెనీ అదర్ ఇండస్ట్రీస్లోకి రాబోతుంది. అదేవిధంగా సోలార్ ప్యానెల్స్ మన ఇండియాలో మనం వాడుతున్న సోలార్ చాలా తక్కువ, నాట్ ఈవెన్ 1%. మనం ఫ్యూచర్లో దాని మీద డిపెండ్ అవ్వబోతున్నాం. సో ఆ రిలేటెడ్ ఇండస్ట్రీస్ మనం ఇప్పటికి కూడా జపాన్ నుంచో లేకపోతే చైనా నుంచో అక్కడి నుంచో ఇక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. దాంట్లో కరెక్ట్ అయిన ఇండస్ట్రీస్ ఇంకా రాలేదు. బోల్డ్ అంత ఛాన్స్ ఉన్నటువంటి సెక్టర్ మెకానికల్ సెక్టర్ అని చెప్పొచ్చు. అంటే ఒకప్పుడు ఒక మెకానికల్ అనగానే ఒక డర్టీ ప్లేస్ నుంచి మోడ్రన్ స్ట్రక్చర్లోకి మనం షిఫ్ట్ అవుతున్నాం. రైట్ ఆ కైండ్ ఆఫ్ చేంజ్లో మళ్ళీ ఫ్యూచర్లో మీకు మోస్ట్ డిమాండ్ ఉండబోయే కోర్స్ ఏదన్నా ఉంటే డెఫినెట్లీ అది మెకానికల్ అని చెప్పొచ్చు. సో కాంపిటీషన్లో నలిగిపోయే కన్నా ఇటువైపు అందరూ స్పేస్ ఇచ్చారు కనుక మీరు మెకానికల్ అంటే ఇటువైపు కనుక మీకు నిజంగా ప్యాషన్ ఉంటే డెఫినెట్లీ యూ కెన్ కమ్ బ్యాక్ టు మెకానికల్ సైడ్. సో పేరెంట్స్ లేదా ఫ్యాకల్టీ మీరు కూడా ఎంకరేజ్ చేయొచ్చు పిల్లల్ని. దృష్టిలో పెట్టుకోండి, మనం ప్రస్తుతం మన జీడిపిని చేంజ్ చేయాలి అనుకుంటున్నాం. లాట్ ఆఫ్ న్యూ థింగ్స్ వీ వాంట్ టు డూ. సో మెకానికల్ విల్ హెల్ప్ యూ దాట్. సో ఇది ఒక కోర్స్ అని చెప్పొచ్చు. అదేవిధంగా 80s కనుక మనం చూస్తే ఎవరైనా కోర్స్ సెలెక్ట్ చేసుకున్న దాంట్లో టాప్ ఆప్షన్స్లో కెమికల్ ఒక ఆప్షన్గా ఉండేది. బట్ అటువైపు కూడా పిల్లలు వెళ్ళటం చాలా తగ్గిపోయింది. ఎప్పుడైతే డిమాండ్ అండ్ సప్లై, అంటే డిమాండ్ లేకపోతే ఆటోమేటిక్గా సప్లై ఉండదు. ఆ రకంగా ఒకప్పుడు వేలల్లో ఉండే కోర్సెస్ సీట్స్ కాస్త తగ్గిపోతూ వచ్చింది. హార్డ్లీ ఇండియాలో ఈ రోజున చూస్తే 5,000 లోపల సీట్స్ మాత్రమే మనకి కెమికల్లో ఉన్నాయి. ఈ కెమికల్ రిలేటెడ్గా ఒక చిన్న ఫ్యాక్ట్ ఏంటి అంటే మనం రోజు డైలీ లైఫ్లో ఒక కెమికల్ ప్రోడక్ట్ లేని రోజు అంటూ ఉండదు. మనం పొద్దున్న లేచి వాడే పేస్ట్ దగ్గర నుంచి పడుకునేటప్పుడు రాసుకునే క్రీమ్ వరకు, మనం బయటికి వెళ్తే వాడే కార్ టైర్ దగ్గర నుంచి దాంట్లో ఉండే కాంపోనెంట్స్ వరకు, ఇట్స్ ఆల్ రిలేటెడ్ టు సమ్వేర్ కెమికల్ ఇస్ పార్ట్ ఆఫ్ ఇట్. ఒక సర్వే ఏం చెప్తుందంటే అమెరికా కన్నా ఎక్కువ కెమికల్ ఇండస్ట్రీస్ ఓన్లీ ఇన్ గుజరాత్లో ఉన్నాయి. సో ఇంత అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పరంగా ఒక వన్ మోర్ స్ట్రాటజీ ఏం చెప్తుంది అంటే ఎంఎస్ఎంఈ
ఈ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో వట్టి గుజరాత్లోనే దాదాపుగా 4,95,000 యూనో కంపెనీస్ అక్కడ ఉన్నాయి, ఇండస్ట్రీస్. సో ఇంత ఉండగా అటువైపు వెళ్తున్న పిల్లలు చూస్తేనేమో 4-5 వేలు కూడా లేరు. సో మార్వాడి యూనివర్సిటీ గురించి మనం మాట్లాడుకుంటే మా దగ్గర 32 స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ ఉంటే ఒక్క కంపెనీ మొత్తం 32ని తీసుకుంది. సో దే సెడ్ ఇఫ్ యూ హ్యావ్ మోర్ పీపుల్ వీఆర్ రెడీ టు అకామిడేట్ దెమ్ అని, బట్ వీ డోంట్ హ్యావ్ దట్ దట్ మోర్ స్టూడెంట్స్ విత్ అస్. సో 100% గ్యారంటీగా మీకు ప్లేస్మెంట్ కావాలి అనుకున్న పిల్లలు మార్వాడి యూనివర్సిటీని మీరు ఆప్షన్గా తీసుకోవచ్చు, కెమికల్ ఇంజనీరింగ్. సో ఇది ఒక ఆప్షను. కాంపిటీషన్లో వెళ్లకుండా లైఫ్ని సెక్యూర్ చేసుకోవాలి అనుకుంటే, అంటే పక్కింటోడు ఏం చేస్తున్నాడు, ఎదురింటోడు ఏం చేస్తున్నాడు అనే కాన్సెప్ట్ కాకుండా మీకు మీ లైఫ్ గురించి క్యాలిక్యులేషన్స్ మీకు కరెక్ట్గా తెలవాలి. మీకు తెలిసుంటేనే మీరు ఆ రకంగా పక్కనోడు ఎట్లా సక్సెస్ అయ్యాడో సేమ్గా మీరు సక్సెస్ అవ్వాలి లేదు. యూ కెన్ రైట్ యువర్ ఓన్ హిస్టరీ, యూ కెన్ రైట్ యువర్ ఓన్ సక్సెస్ స్టోరీ. సో ఆ రకంగా చూసుకున్నప్పుడు మీరు కెమికల్ సైడ్ కూడా మీరు వెళ్ళొచ్చు. సో ఐసీటీకి వెళ్ళొచ్చు, మెకానికల్ వెళ్ళొచ్చు, కెమికల్ వెళ్ళొచ్చు. అదేవిధంగా సివిల్, ప్రపంచం అంతా కూడా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో మచ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఈస్ హ్యాపెనింగ్. డెఫినెట్లీగా ఈ సెక్టర్లో కూడా మంచి అవకాశాలు ఉంటాయి. డెఫినెట్లీ మీరు కాన్సన్ట్రేట్ చేయగలిగే సెక్టర్స్లో సివిల్ కూడా ఒక పార్ట్గా చూడొచ్చు. వరల్డ్ వైడ్ థింగ్స్ ఆర్ చేంజింగ్, లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్. సో దాంట్లో కూడా మనకి మంచి అవకాశాలు ఉంటాయి. వీటితో పాటుగా ఎంపీసీ చదువుతున్న పిల్లలకి ఇంకొక మంచి అవకాశం బయో ఇన్ఫర్మాటిక్స్ అనమాట. సో ఇంజనీరింగ్ ఎంపీసీ చేసి మీరు కనుక వెళ్ళాలి అనుకుంటే ఇంజనీరింగ్ రిలేటెడ్గా వీటితో పాటుగా ఇందాక మనం చెప్పుకున్నటువంటి బిఎస్ కంప్యూటర్స్ వైపు వెళ్ళొచ్చు, బీసీఏ వైపు వెళ్ళొచ్చు, ఎంబీఏ వైపు బీబీఏ వైపు వెళ్ళొచ్చు, మీరు అదేవిధంగా లా వైపు వెళ్ళొచ్చు. ఇవన్నీ కోర్సెస్కి కూడా మీకు చూస్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలానే మహేంద్ర నాయుడు గారు, ఇప్పుడు బైపీసీ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు నీట్లో కనుక ఒక మంచి ర్యాంక్ సాధించలేకపోతే వాళ్ళ కెరియర్కి చూస్ చేసుకునేటువంటి కోర్సెస్ ఉంటాయా? ఇంకా ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయి వాళ్ళకి? బైపీసీ చదివిన పిల్లలు మనం చూస్తే అందరూ కూడా ఇప్పుడు డాక్టర్ అవ్వాలనుకుంటారు, కష్టపడి చదువుతుంటారు. ఒకవేళ వాళ్ళు కనుక దాంట్లో సక్సెస్ అవ్వగలిగితే వెల్ అండ్ గుడ్, వాళ్ళు ఇండియాలో చేసుకోవచ్చు, అబ్రాడ్లో చేసుకోవచ్చు. అది కాని పక్షాన మనకి జనరల్గా చూస్తే ఇప్పుడు ఫ్యూచర్లో వాళ్ళకి మంచి కెరీర్ ఇవ్వగలిగిన సెక్టర్ వచ్చేప్పటికి బయో ఇన్ఫర్మాటిక్స్ అనమాట. సో ఇందాక చెప్పినట్టుగా ఈ కోర్సుని బీటెక్ బయో ఇన్ఫర్మాటిక్స్ 4 years కోర్స్ ఎంపీసీ పిల్లలు చేయొచ్చు, బైపీసీ పిల్లలు చేయొచ్చు. సో ఈ కోర్స్ గురించి మనం మాట్లాడుకుంటే బయాలజీ విత్ కంప్యూటర్ సైన్స్ అనమాట. సో దీంట్లో మనకి మెయిన్గా అడ్వాంటేజ్ ఏమవుతుందంటే, ఇంతకుముందు ఈ డేటాని కానీ ఆ కలెక్షన్ కానీ ఎనాలిసిస్ కానీ ఇవన్నీ చేయడానికి బోల్డ్ అంత టైం తీసుకునేది. దానివల్ల రీసెర్చ్ అనేది చాలా టైం పట్టేది. సో ఎప్పుడైతే ఈ కంప్యూటర్ అప్లికేషన్ దీంట్లోకి వస్తుందో సో ఇవన్నీ కూడా ఫాస్ట్ అవుతాయి. ఒకప్పుడు 6 నెలలు సంవత్సరం పట్టిన ఒక వ్యాక్సిన్ తయారు చేయడానికి ఈ రోజున కొన్ని కైండ్ ఆఫ్ వ్యాక్సిన్ని 1 hourలో కూడా తయారు చేయొచ్చు. ఆ కైండ్ ఆఫ్ స్పీడ్ని తీసుకురాగలిగిన, సైన్స్లో స్పీడ్ని తీసుకురాగలిగిన సెక్టర్ ఇది బయో ఇన్ఫర్మాటిక్స్. దీంట్లో సైంటిస్ట్గా మీరు వెళ్ళొచ్చు, డేటా అనలిస్ట్గా వెళ్ళొచ్చు, ప్రోగ్రామర్గా వెళ్ళొచ్చు, ఇవన్నీ చేయొచ్చు. అంటే ఇక్కడ 4 years చదివిన తర్వాత ఒకవేళ నాకు బయాలజీ రిలేటెడ్గా వెళ్ళాలని లేదు, నేను ఐటీ ఇండస్ట్రీ వైపు వెళ్ళిపోతానంటే మీరు కోడింగ్ దగ్గర నుంచి అన్ని దీంట్లో నేర్చుకుంటారు కనుక ఐటీ సెక్టర్స్ వైపు కూడా మీకు వెళ్ళే అవకాశాన్ని ఈ కోర్స్ కల్పిస్తుంది. అంటే డ్యూయల్ ఆప్షన్ ఉన్న సెక్టర్స్లో ఈ మన బయో ఇన్ఫర్మాటిక్స్ ఒకటే అనమాట. ఎంపీసీ వాళ్ళు చేయొచ్చు, బైపీసీ వాళ్ళు చేయొచ్చు. ఫ్యూచర్లో అద్భుతం. అంటే మీకు 4 years చదివిన తర్వాత పిహెచ్డి చేసుకునే అవకాశాన్ని కొత్త ఎడ్యుకేషన్ పాలసీ కల్పిస్తుంది. అక్కడ మిస్ అయిన డాక్టర్ని ఇక్కడ డాక్టరేట్తో మళ్ళీ డాక్టర్ అనే వర్డ్ని మీ ముందు పెట్టుకునే అవకాశాన్ని ఈ సెక్టర్ మీకు కల్పిస్తుంది. సో మంచి అవకాశం. అంటే ఫ్యూచర్లో ఎక్కువ మాట్లాడుకోబోయే సెక్టర్ డెఫినెట్లీ ఐ కెన్ సే దట్. అంటే కోవిడ్ తర్వాత దీని గురించి అవగాహన పెరిగింది ఈ కోర్స్ వైపు. సో ఎవరైతే బైపీసీ చదివి ఎంబీబీఎస్ దాంట్లో కనుక రాలేని పక్షం దీనివైపు వచ్చేయచ్చు. మంచి ఫ్యూచర్ ఉంటుంది, ఎందుకంటే గ్రో అయ్యే సెక్టర్స్లో ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి. సో మార్వాడి యూనివర్సిటీకి సంబంధించిన ఏవి చూద్దామండి.
మార్వాడి యూనివర్సిటీకి సంబంధించిన ఏవి చూద్దాం. తక్కువ ఫీజుతో క్వాలిటీ ఎడ్యుకేషన్ చక్కగా ఉంది ఇక్కడ. ఆల్రెడీ మేము ఇక్కడ ఉండగానే ఒక 2-3 అడ్మిషన్స్ జరిగినాయి ఫోన్లోనే. ఒక టార్గెట్ ఉన్నవాడికి, గుడ్ ప్లానింగ్ ఉన్నవాడికి మనం మంచి ప్లాట్ఫామ్ చూపించాం అనుకోండి, ఖచ్చితంగా వాడు మన పేరు చెప్పుకుంటాడు, వాడు హ్యాపీగా ఉంటాడు. ఆల్ ఆస్పెక్ట్స్ ద క్వాలిటీ వైజ్ కానీ ల్యాబ్స్ వైజ్ కానీ ఈ హ్యాడ్ సూపర్ కంప్యూటర్ ఆల్సో హియర్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే స్టూడెంట్స్ సేఫ్టీ. సో ఇవన్నీ ఆస్పెక్ట్స్ చూస్తే కనుక మనం అంటే డోంట్ కంపేర్ విత్ అదర్స్, మన స్టేట్స్తో కంపేర్ చేస్తే మంచి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు, అంటే విత్ రీజనబుల్ ఫీజ్. డ్రగ్స్ కానీ ఇవన్నీ విద్యార్థులకు విరివిగా అందుతున్నాయి వాళ్ళు ఎలా ఉన్నా కానీ ఇక్కడ స్టూడెంట్ చెడిపోవడానికి ఆస్కారం లేదు, ఎందుకంటే అవన్నీ బ్యాన్ చేశారు ఈ రాష్ట్రంలో. పైగా రెండోది ఏంటంటే తక్కువ ఫీజుతో క్వాలిటీ ఎడ్యుకేషన్ చక్కగా ఉంది ఇక్కడ. అదే మన ఏపీలో తీసుకోవాలన్న మిగతా యూనివర్సిటీలు చూసుకుంటే ఇక్కడ A+ యూనివర్సిటీలో మనం చదవాలంటే A గ్రేడ్ యూనివర్సిటీలో మినిమం 5 లక్షలు ఖర్చు అవుతుంది. అదే ఇక్కడ మార్వాడిలో మనం చూసుకుంటే 2,25,000తో 1 year కంప్లీట్ చేసుకోవచ్చు. చక్కని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మంచి ఫ్యాకల్టీస్ ఉన్నారు. నేను ఫుడ్ కూడా ఈరోజు చూశాను, నేను తిని చూశాను, చాలా చక్కగా ఉంది. అన్ని విషయాల్లో నేను చాలా సంతోషపడ్డాను. పేరు మహేందర్ యాదవ్, కరీంనగర్ డిస్ట్రిక్ట్, తెలంగాణ స్టేట్. యూట్యూబ్లో చూసి దాని మీద ఉన్న నెంబర్కు కాల్ చేసి నేను ఈరోజు విజిట్కి వచ్చాను. తెలంగాణ రాష్ట్రంలో చదువుకున్న పిల్లలకి ఆల్మోస్ట్ ఒక తెలుగు, ఇంగ్లీష్ మా అంటే అంతా తప్ప ఇంకా వేరే లాంగ్వేజ్ రాదు. ఇక్కడ ఉంటే ఈ భూటాన్ పిల్లలు, చాలా మంది వేరే వేరే కంట్రీస్ వాళ్ళ పిల్లలు ఉన్నారు. మస్ట్ అది చాలా అనిపించింది. అంటే మన పిల్లలు మన దగ్గర ఉంటే వాళ్ళంతా ఎత్తుకు ఎదగరు అనిపిస్తుంది. ఒకే భాషతో ఉంటే వాళ్ళు ఎక్కడ బ్రతకలేరు. ఇంకో భాష ఏంటంటే వాళ్ళ పిల్లల్ని వదిలేసాం అనుకోండి, కాకపోతే ఒక 2 నెలలు కష్టపడతారు, బాధ అనిపిస్తే కావచ్చు, కానీ వాళ్ళే స్నేహితులు అవుతారు, వాళ్ళే వివిధ ప్రాంతాలకు వెళ్తారు, వివిధ రకాల భాషలు నేర్చుకుంటే వాళ్ళు ఆటోమేటిక్ ఎక్కడైనా బ్రతకగలుగుతారు. జాబ్ అనేది కాదు, ఈ రోజులలో జాబ్ లేకుండా కూడా ఎంతో మంది బిజినెస్ చేసి కూడా ఎట్లా రకాల అంతకన్నా మనకన్నా జాబ్ కన్నా రిచ్ గా బతుకుతా ఉన్నారు. ఎక్కడైతే స్పెషాలిటీస్ అంటే బాగున్నాయండి, ఫుడ్, హాస్టల్ బాగుందండి, నచ్చింది. ఫ్యాకల్టీ తీసుకునే డిసిప్లిన్ విషయంలో గానీ, స్టడీ విషయంలో గానీ, మీరు ఇచ్చేటువంటి అకామిడేషన్ బాగుంది, ఆహారం అవి కూడా చాలా బాగున్నాయి, ఫెసిలిటేషన్స్ కూడా బాగున్నాయి. తర్వాత ఏంటంటే బయట కంట్రీస్ పంపించడానికి మీరు ఇచ్చే 4th year లో ఇచ్చేటువంటి ఆఫర్ కూడా బాగుంది. మా ఫ్రెండ్ ఉన్నాడు. సో ఏవీలో మనం పేరెంట్స్, స్టూడెంట్స్ క్యాంపస్ విజిట్ చేసిన తర్వాత ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు అనేది వాళ్ళ మాటలో చాలా జెన్యున్గా కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ మనం చూస్తే కొంతమంది స్టూడెంట్స్ డిగ్రీ ఎక్కడో చేస్తుంటారు, అంటే చిన్న ఇన్స్టిట్యూట్స్లో చేస్తుంటారు, అక్కడ ఏంటంటే ప్లేస్మెంట్స్కి చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉండుంటారు. అయితే ఇలాంటి స్టూడెంట్స్కి పర్టికులర్గా వాళ్ళ భవిష్యత్తు ఇంకా బాగుండాలి అంటే ఈ మార్వాడి యూనివర్సిటీలో ఏమైనా పీజీ కోర్సెస్ లాంటివి ఆఫర్ చేస్తున్నారా? వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది? మ్యామ్, తెలుగుకో చాలామంది అంటే ఇన్స్టిట్యూషన్ని సెలెక్ట్ చేసుకోవడంలో చాలా తప్పులు చేస్తుంటారు, చిన్న ఇన్స్టిట్యూషన్కి వెళ్ళిపోతుంటారు. అంటే అవకాశం లేకపోయి అటువంటి వైపు ఇన్స్టిట్యూషన్ వైపు వెళ్ళినప్పుడు ఇంకా మనం చేయడానికి ఏముండదు. బట్ అవకాశం ఉన్న పిల్లలు బెటర్ ఇన్స్టిట్యూషన్ వైపు వెళ్ళడానికి ట్రై చేయండి, బెటర్ ఫ్యూచర్ కోసం. సో మీరు ఎక్కడో డిగ్రీ కంప్లీట్ చేస్తుంటారు, డెఫినెట్లీ పెద్ద కంపెనీస్ చిన్న ఇన్స్టిట్యూషన్ వైపు చూడవు.
అలాంటప్పుడు మీరు అట్లీస్ట్ పీజీ కంప్లీట్ చేసుకొని ఒక బెటర్ ఇన్స్టిట్యూషన్స్ కంపెనీస్ వైపు వెళ్ళాలి అనుకున్నప్పుడు డెఫినెట్లీగా మార్వాడి యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనకి మేనేజ్మెంట్ పరంగా చూసుకున్నప్పుడు ఎంబీఏ దాంట్లో డిఫరెంట్ స్పెషలైజేషన్స్తో ఉంటాయి. అదేవిధంగా మనకి అంటే డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు, హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ కావచ్చు, రైట్ సప్లై చైన్ మేనేజ్మెంట్ కావచ్చు, ఈ కైండ్ ఆఫ్ ఆప్షన్స్ మనకి ఎంబీఏలో ఉంటాయి. అదేవిధంగా ఎంసీఏ, అదేవిధంగా ఎంఎస్సి, ఎంఎస్సిలో కూడా మాకు కంప్యూటర్ సైన్స్ దగ్గర నుంచి రెగ్యులర్ సైన్స్ వరకు రైట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కోర్సెస్ మనకి ఎంఎస్సిలో కూడా ఉంటాయి. సో మాస్టర్స్ చేయాలనుకున్న పిల్లలు డెఫినెట్లీగా మార్వాడి యూనివర్సిటీని బెటర్ ఆపర్చునిటీ చూసుకొని చూస్ చేసుకోవచ్చు. అలానే డిప్లొమా కంప్లీట్ చేసిన పిల్లలకి మార్వాడి యూనివర్సిటీలో స్పెషల్ స్కాలర్షిప్స్ ఇస్తున్నారని విన్నాము. దీనికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పండి. ఎప్పుడైతే ఈ సంవత్సరం ఇంతమంది తెలుగు పిల్లలు వచ్చున్నారో సో దానికోసం అని చెప్పేసి మార్వాడి యూనివర్సిటీ ఒక 3 కోర్సెస్లో స్పెషల్ స్కాలర్షిప్ అంటూ అనౌన్స్ చేయడం జరిగింది ఈ డిప్లొమా పిల్లల కోసం. ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేసి లేటరల్ ఎంట్రీగా మార్వాడి యూనివర్సిటీలో మీరు కనుక సివిల్ కానీ, మెకానికల్ కానీ లేదా ట్రిపుల్ ఈ 3 ప్రోగ్రామ్స్లో కనుక మీరు ఆప్షన్ తీసుకున్నట్టుగైతే జనరల్గా మా ఫీ స్ట్రక్చర్స్ 1,25,000 వరకు ఉంటాయి. బట్ మీకు 65,000 పర్ ఇయర్కే మేము ఈ 3 బ్రాంచెస్లో సీట్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే 32,500 పర్ సెమిస్టర్. ఎవరైతే లేటరల్ ఎంట్రీగా ఈ కోర్సెస్ వైపు రావాలనుకుంటున్నారో వాళ్ళకి స్పెషల్ స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. అలానే మహేంద్ర నాయుడు గారు, ఇన్ని ప్రత్యేకతలు ఉన్న మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్ పొందాలంటే ఎలాంటి ప్రొసీజర్ ఫాలో అవ్వాలి? మన తెలుగు రాష్ట్రాల నుంచి పిల్లలు ఎప్పుడైతే ఎక్కువ ఈసారి తీసుకోవాలని డిసైడ్ చేసుకున్న తర్వాత మార్వాడి యూనివర్సిటీ ఒక 15 లొకేషన్స్లో మా ఆఫీసెస్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆదిలాబాద్ టు తిరుపతి వరకు ఆంధ్ర, తెలంగాణలో ఈ ఆఫీసెస్ ఉన్నాయి. మీరు దూరం ఎక్కడికో వెళ్ళి అడ్మిషన్ తీసుకోవాల్సిన మీకు దగ్గరలోనే ఆ అవకాశం ఉండాలని చెప్పి మేము ఏర్పాటు చేయడం జరిగింది. మీరు అక్కడ ఫోన్ నెంబర్ ఏదైతే మీకు డిస్ప్లే అవుతుందో మీ దగ్గరలో ఉన్న ఆ సిటీకి కనుక కాల్ చేసినట్టుగైతే మీ అడ్మిషన్ ప్రాసెస్ని అక్కడి నుంచే కంప్లీట్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన పూర్తి గైడెన్స్ ఇప్పుడే కాకుండా నెక్స్ట్ 4 years మీకు ఏ టైంలో ఎప్పుడు కావాలనుకున్నా ఒక ట్రస్ట్ వర్ది ఉండాలి అనే కాన్సెప్ట్తో మేము ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మీరు అక్కడికి ఫోన్ చేసి మీ అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి మహేంద్ర నాయుడు గారు, చాలా డీటెయిల్స్ అందించారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎంచుకునే మార్గం భిన్నంగా ఉండాలంటే మార్వాడి యూనివర్సిటీ ఆ రకమైన అవకాశం కల్పిస్తుంది. మరెందుకు ఆలస్యం? మీకు దగ్గరలో ఉన్న మార్వాడి యూనివర్సిటీ అడ్మిషన్ ఆఫీస్ను సంప్రదించి మీ అడ్మిషన్ ప్రాసెస్ చేసుకోవచ్చు. ఇది వాళ్ళ ఎడ్యుకేషన్ ప్లస్. చూస్తూనే ఉండండి 10 TV.